కాంగ్రెస్ మీద నమ్మకంతో చాలా మంది వివిధ పార్టీల నాయకులు హస్తం పార్టీలో చేరుతున్నారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అందరూ కలిసి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు వివేక్ వెంకటస్వామి. తాను ఎంపీగా గెలిచాక పెద్దపల్లిని మరింత అభివృద్ధి చేస్తానన్నారు వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. పైన ఏదైతే నమ్మకంతో పెద్ద ఎత్తున చాలా మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నేను ఇంతకుముందు కూడా గెలిచిన తర్వాత చాలా పనిచేసిన, ఎంపీగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. మన చెన్నూరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు కేవలం వాటర్ సప్లై కోసం. మీరు తెలుసు, అప్పుడు చెన్నూరు వాటర్ సప్లై స్కీమ్ కూడా నా హయాంలోనే 14 కోట్ల రూపాయలతో అప్పుడు ప్రారంభం కావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ ఖాళీ అయిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ నిజంగా అనుకుంటే ఖాళీ అయిపోతుంది. ఎవరో వ్యక్తులు కూడా ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నేను ఇంతకుముందు కూడా చాలా మంది నాకు మీద ప్రెషర్ పెట్టినారు, సార్ మేమందరం వచ్చేస్తాము, జాయిన్ అవుతాము. కానీ నేను ఒప్పుకోలేదు. నిజంగా చెప్పాలంటే నేను ఎందుకు ఒప్పుకోలేదంటే, అరే మా కార్యకర్తలు నాకు కష్టపడి పనిచేసి నాకు గెలిపించినారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ వారి కుటుంబ సభ్యులు లిక్కర్ స్కామ్ అనుకోండి, ఏ స్కామ్ అనుకోండి, అన్ని స్కామ్లు చూసుకుంటే ప్రజల యొక్క 10% వాళ్ళ క్రెడిట్ రేటింగ్ తక్కువైంది. ఇప్పుడు నిజంగానే పని చేయాలని చెప్పి ఆ కంపెనీ లేదు. నేను కాకా కుటుంబం తరఫున నాకు ఒక మంచి అవకాశం, మీరందరూ కూడా ఈసారి మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించినారు. అరే టాప్ 5 సీట్స్లో మా చెన్నూరు ఒక నియోజకవర్గం ఉంది, మేము ఓడిపోమని చెప్పి అన్నాడు. కానీ ఆయనకు మీరందరూ ఒక పెద్ద గుణపాఠం నేర్పించారు. ఈ కేటీఆర్కి వీళ్ళందరికీ కూడా అహంకారం ఏదైతే వీళ్ళు చూపించినారో వాళ్ళందరికీ కూడా మంచి గుణపాఠం నేర్పించారు. కాకా గారు తెలంగాణ కోసం ఎట్లయితే కృషి చేసినారో, చాలా పోరాడినారు, మీ అందరికి తెలిసిన విషయమే. 1969 యాజిటేషన్లో కూడా బుల్లెట్ గాయాలని లెక్క చేయకుండా కూడా పోరాడి తెలంగాణ వచ్చినాకనే కన్ను మూస్తా అని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నాడో మొత్తానికి తెలంగాణ సాధించుకున్నాం. కానీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ చూస్తే నిరుద్యోగము, ఒక 10 సంవత్సరాలు ఏదైతే ఈ దోపిడీ రాజ్యం జరిగిందో, ఒక నిరంకుశ పాలన ఏదైతే జరిగిందో, నియంత్రిత పాలన ఏదైతే జరిగిందో, మీరందరూ దాన్ని గమనించి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ నాడు గట్టి చెంపదెబ్బ కొట్టి టీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. కృషి చేసి ఎట్లయితే ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినారో, మీరందరికీ మళ్ళొకసారి నా విజ్ఞప్తి, వచ్చే ఎన్నికల్లో మన దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. మీ అందరూ ఎట్లయితే గుర్తు చేసుకున్నారో, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, రుణమాఫీలు కానివ్వండి, రైతుల రుణమాఫీలు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయి. కాకా గారి టైంలో మీ అందరికి గుర్తున్నది, పెన్షన్ కానివ్వండి లేదా రేషన్ కార్డ్ సిస్టమ్ కానివ్వండి, అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి అని చెప్పి మళ్ళొకసారి గుర్తిస్తూ, ఇప్పుడు మనకు కలిసి మెలిసి ముందడుగు వేయడం చాలా అవసరం. ఎందుకంటే మీ అందరు తెలుసు, మన ఐదు గ్యారంటీలు ఏదైతే అమలైనాయో, మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ కానివ్వండి లేదా 200 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పి అందరికీ అభివృద్ధి చేయాలని చెప్పి పనిచేసే పార్టీ. అందుకని ఈ సమావేశంలో నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, పెద్ద ఎత్తున ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా చెన్నూరు ప్రాంతం, పెద్దపల్లి ప్రాంతం, మన యావత్ తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసే పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఖచ్చితంగా